హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా 3 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఎంఎస్ఎన్ ల్యాబ్ ఈ కంపెనీలో రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీనికొచ్చేసి మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో అయితే వర్కింగ్ లొకేషన్ ఉంది. ఇంటర్వ్యూ కూడా ఇక్కడే కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ రెడ్డీస్‌కొచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, ఆ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడే మీకు వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో వచ్చేసి క్యూఏ ఇంకా ప్రొడక్షన్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. వాటిని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 12థ్ రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి ఫార్ములేషన్ డివిజన్ ఏదైతే కంపెనీ ఉందో ఫ్రెండ్స్, ఫార్ములేషన్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఏపీఐ కాదు. ఏపీఐ గాని, బల్క్ ఇంటర్మీడియేట్ గాని కాదు, ఇది ఫార్ములేషన్ ప్లాంట్. దీంట్లో అయితే ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఫార్ములేషన్ డివిజన్ కొత్తూరు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కదా! ఈ లొకేషన్‌లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ ఈ 4గిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు కదా! దానికి 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. స్కిల్స్‌కొచ్చేసి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి సీక్యూఏ లేదా ఏక్యూఏ లేదా ఐపీక్యూఏ ఈ మూడింట్లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం ఇవి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెషర్స్‌కి మాత్రం ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఈ ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఫార్ములేషన్‌లో వాళ్ళకి కూడా అవకాశం అయితే ఇస్తున్నారు. 2-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ, బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉండి 2-8 ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. స్కిల్స్ వచ్చేసి ఫిల్లింగ్ ఆపరేటర్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఫిల్లింగ్ ఆపరేటర్‌లో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, 12థ్ జూలై రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగింది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి యూనిట్ 2 కొత్తూరు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే వ వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సర్వే నంబర్ 1277 అండ్ 1319-1324 నందిగామ విలేజ్, కొత్తూరు మండల్, మహబూబ్‌నగర్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌లోనే ఇంటర్వ్యూ ఇంకా వర్కింగ్ లొకేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ల్యాండ్‌లైన్‌ది, హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 040304338701 అలాగే 4338954 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్స్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కనుక్కోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇంటర్వ్యూస్‌కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఇంకా జిరాక్స్ కాపీస్ కూడా అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని అలాగే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. సరిపోతుంది. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రం ఓన్లీ క్యూఏ డిపార్ట్మెంట్‌లోనే తీసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్
ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ప్రొడక్షన్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఫార్మేషన్ ప్రొడక్షన్. ఓకే. ఇది ఎంఎస్ఎన్ ల్యాబ్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ రెడ్డిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 11th రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్‌లో గాజులరేగ అనే లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సీతం కాలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కాలేజ్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 11th జూలై రోజు మార్నింగ్ 10:00 నుంచి ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్‌కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీటెక్ ఇంకా డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. వీళ్ళు కూడా రీసెంట్‌గా పాస్ అవుతున్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఏ ఇయర్స్‌లో అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎవరైతే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, ఇది చాలా మంచి అవకాశం అయితే ఉంది డాక్టర్ రెడ్డిస్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. ఇక్కడొచ్చేసి ఎవరైతే బీటెక్ ఇంకా డిప్లొమాలో ఈసీఐ లేదా ట్రిపుల్ ఈ మెకానికల్ ఇంకా కెమికల్ వీటిలో ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీటెక్ గాని, డిప్లొమా గాని కంప్లీట్ చేసినా ఈ ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకే తీసుకోవడం అయితే జరుగుతుంది. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌ని. ఓకే. బీటెక్, డిప్లొమాలో ఈ ఈసీఐ, ట్రిపుల్ ఈ మెకానికల్, కెమికల్ ఈ స్పెషలైజేషన్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. లాస్ట్ 2 ఇయర్స్‌లో అంటే 24, 25లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌కి మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకో కండిషన్ ఏంటి అంటే ఎవ్రి పాస్ అవుట్ ఏదైతే మీరు ఎస్ఎస్‌సి ఇంకా బీటెక్, డిప్లొమా వీటిలో పాస్ అవుట్ అయ్యారో ఇంటర్మీడియేట్ డిగ్రీ వీటిలో పాస్ అవుట్ వచ్చేసి పర్సెంటేజ్ 60% కంటే అబోవ్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే. ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఉండకూడదు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సాలరీ వచ్చేసి ఎవరైతే బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 లాక్స్ పర్ యానమ్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్‌కి వచ్చేసి 2.5 లాక్స్ పర్ యానమ్ సాలరీ అయితే పే చేస్తున్నారు. ఫ్రీగా క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే సబ్సిడైజ్డ్ ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. డాక్టర్ రెడ్డిస్ పెద్ద కంపెనీ కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అలాగే మంచి మంచి హెచ్ఆర్ పాలిసీస్ కూడా ఉంటాయి. మంచి అవకాశం ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ మార్క్ షీట్ అడుగుతున్నారు. అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. ఐడీ ప్రూఫ్ అడగడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతున్నారు. ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా అడగడం అయితే జరుగుతుంది. సో, ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 11th జూలై అయితే ఫిక్స్ చేశారు కాబట్టి సీతం కాలేజ్ గాజులరేగ విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ. సో, ఇక్కడెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీకొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారు. ఏ, బి, సి అని చెప్పి 3 షిఫ్ట్‌లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓన్లీ జనరల్ షిఫ్ట్ అని చెప్పి డే టైమ్‌లో మాత్రమే వర్క్ ఉండదు. మార్నింగ్ అలాగే ఆఫ్టర్‌నూన్, నైట్ ఇలా 3 షిఫ్ట్‌లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్‌లలో వర్క్ చేయగలను అనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకే. ఇది ఈ డాక్టర్ రెడ్డికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్, క్యూఏ ఇంకా ఆర్ఏ, సేఫ్టీ, మెయింటెనెన్స్ ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 11th, 12th 2 డేస్ పాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్‌లోనే. ఇక్కడ చూడండి వీటికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ లేదా డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 0-6 ఇయర్స్ అని చెప్పి అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అందరూ ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్‌లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాదే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి 11th, 12th 2 డేస్ పాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారని మాట్లాడుకున్నాం కదా! మార్నింగ్ 9:00 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ 1 సర్వే నంబర్ 180/2 కాజ్పల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించి కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు. 918236 అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. హెచ్ఆర్ పేరు వచ్చేసి గురుప్రసాద్ అని చెప్పి
పేరుంది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. వీటిలో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో, అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారో అంటే ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ. ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. ఏ స్పెషలైజేషన్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 0-6 ఇయర్స్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మీరు వర్క్ చేయాలనుకుంటే ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూకైతే ఎళ్ళిపోవచ్చు. ఎస్ఎంఎస్ లైసెన్స్ కంపెనీలో. ఓకే. సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో కూడా రిక్రూట్‌మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఏదైనా సరే డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. రిమైనింగ్ వచ్చేసి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఐటీఐ ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. అలాగే బీటెక్‌లో వచ్చేసి 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. క్యూఏ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫై అయ్యి ఉంటే చాలు. 4-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఫ్రెషర్స్‌ని మాత్రం ఓన్లీ ప్రొడక్షన్ ఇంకా సేఫ్టీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లోనే తీసుకుంటున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ డిపార్ట్మెంట్స్‌కి అయితే అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 11థ్ ఇంకా 12థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఉంది. ఫార్మా ఫీల్డ్‌లోకి రావాలి అనుకున్న వాళ్ళకి. సో, ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 11థ్ ఇంకా 12థ్ రోజు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇక్కడ చూడండి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, రెజ్యూమ్ ఇంకా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఇంటర్వ్యూ మిస్ అవుతున్న క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ career@smslife.in అని చెప్పి మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వేకెన్సీలు ఖాళీగా ఉంటే ఆ టైంలో మీకు ఇన్ఫార్మ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్ఎంఎస్ లైఫ్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్ ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.